పవన్ కళ్యాణ్ వదిన కూచి ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తానే చెప్పాడు కూడా. తన వదిన సురేఖ మీద అలవిమాలిన అభిమానాన్ని చూపిస్తూ ఉంటాడు పవన్. తల్లి తర్వాత తల్లి మా వదిన అంటూ పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. తను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుంచి పెళ్లి చేసుకునేంత వరకు తన అన్న చిరంజీవి ఇంట్లోనే ఉండేవాడినని, వదిన తనని సొంత కొడుకుగానే చూసుకునేదని పలు సందర్భాల్లో పవన్ చెప్పాడు. అయితే పెళ్లయ్యాక పవన్ విడిగా ఉండటం మొదలుపెట్టాడు. అన్న వదినలను కలవటం తక్కువైపోయిందన్నమాట నిజం. సమయం దొరికినప్పుడల్లా వాళ్లను కలిసి వారి ఆశీర్వాదం తీసుకునేవాడు పవన్. తను బయట ఎంత గంభీరంగా ఉన్నా వదిన దగ్గరికెళ్తే మాత్రం ఆయన చిన్నపిల్లాడిగా మారిపోతాడట. రీసెంట్ గా జరిగిన ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కుమార్తె ఎంగేజ్మెంట్ లో చాలా కాలం తర్వాత ఈ వదినా మరుదులు కలిశారు. అంతే, వదినమ్మ కొంగును విడిచిపెట్టకుండా ఆమె పక్కనే కూర్చుని ముచ్చట్లు చెప్తూ చిన్నపిల్లాడిగా మారిపోయాడు పవర్ స్టార్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి త్రివిక్రమ్ తో కలిసి పవన్ ఈ వేడుకకు హాజరయ్యాడు. కానీ అనుకోకుండా అక్కడ వదిన కనిపించేసరికి త్రివిక్రమ్ ని కూడా వదిలేసి వదినమ్మ పక్కకు చేరాడు పవన్. నిజంగా ఆ వదినా మరుదుల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి ఈ ఫోటోలు. ఈ సందర్భంగా పవన్ గతంలో చెప్పిన ఓ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. చరణ్ పుట్టక ముందు సురేఖకు కొడుకైనా మరుదైనా పవనేనట. అంత గారాభంగా చూసుకునేవారట సురేఖ. చరణ్ పుట్టాక కూడా పవన్ ని పెద్ద కొడుకుగానే భావించేవారట ఆమె. ఫ్యామిలీతో చిరంజీవి టూర్లకు వెళ్తే భార్యా పిల్లలతో పాటు ఖచ్చితంగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఉండాల్సిందేనట. ఓసారి ఫారిన్ లో ఓ స్టార్ హోటల్లో దిగారట చిరంజీవి అండ్ ఫ్యామిలీ. పిల్లల్ని రూమ్ లోనే పవన్ దగ్గర వదిలేసి చిరంజీవి సురేఖ బయటకు వెళ్లారట. అలా వెళ్లేసరికి అలిగిన చరణ్ రూమ్ లో ఉన్న సామాన్లన్నింటినీ పగలగొట్టేశాడట. దాంతో షాక్ తిన్న పవన్ పాపం తానే రూమ్ అంతా శుభ్రం చేస్తూ కూర్చున్నాడట. ఈ విషయాన్ని పవన్ పలు సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి విషయాలు తెలుసుకున్న తర్వాత, ఇలాంటి ఫోటోలు చూసిన తర్వాత ఇంకా అన్నదమ్ములపై రూమర్లు సృష్టించడం కరెక్టేనా? ఆలోచించండి.